నమస్తే అండి, నేను రజాక్. అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే కనుక మనందరికి తెలిసిందే రాజ్యాలే కూలిపోయినటువంటి పరిస్థితి. ఈ రోజున సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒకరి తర్వాత ఒకరు నన్ను వేధించడం చెప్పేసి బయటకు వచ్చి కేసులు పెడుతున్నారు. వింతైన విషయం ఏంటంటే కేసు పెట్టిన వెంటనే మన కోర్టు చట్టాల ప్రకారం అమ్మాయి వచ్చి కేసు పెట్టిందంటే కనుక నన్ను ఇది చేశాడు అది చేశాడు అని చెప్పేసి వెంటనే అరెస్ట్ చేసి లోన్ అయ్యారు, కోర్టు ముందు సబ్మిట్ చేసి తర్వాత లోన్ పడేయాలి. అది పరిస్థితి. సో తర్వాత నీ వివరణ మీడియాలో రచ్చ ఇదంతా కూడా ఇంక అనుభవించాల్సిందే. ఈ రోజు ఏంటంటే కథ, మన యూట్యూబర్ హర్ష సాయి ఉన్నాడు కదా, సో అతని మీద ఒక బిగ్ బాస్ లో ఓటీటీలో చేసినటువంటి ఒక నటి పెట్టిందంట, కేసు పెట్టింది. పాపం మనోడి పరిస్థితి ఏందనేది దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే నేను చెప్తాను, ఏంది కథ ఏందని. చాలా జాగ్రత్తగా ఉండాలి, అమ్మాయిలతో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి చట్టాలు చాలా చక్కగా ఉంటాయి, మనకుండో, ఆ విషయాన్ని గమనించండి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసుకుంటే కనుక యూట్యూబర్ హర్ష సాయి అత్యాచారం చేశాడని చెప్పేసి ఒక మహిళ వచ్చిందని చెప్పినా కదా, తనపై అత్యాచారం చేశాడని, నగ్న చిత్రాలు సేకరించి బ్లాక్ మెయిల్ చేశాడని సినీ నటి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఆమె పేరు ఎందుకు చెప్పట్లేదంటే చెప్పకూడదు అనమాట, ఎందుకంటే మరి ఆమె కూడా 18 ఏళ్ళు లోపు ఉన్నాయో ఏమో ఎవరికి కూడా తెలియదు. సో కాబట్టి బయటకు వచ్చే వరకు వెయిట్ చేయండి. అందరికీ తెలుసు ఆల్మోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా అంతా కూడా చక్కర్లు కొడుతుంది. సరే, చెప్పడం కరెక్ట్ గా కాబట్టి నేను చెప్పట్లేదు. నగ్న చిత్రాలు సేకరించాడంట హర్ష సాయి అని చెప్పేసి ఆమె ఫిర్యాదు చేసింది. అదేవిధంగా బ్లాక్ మెయిల్ చేశాడంట. అదేవిధంగా పెద్ద మొత్తంలో డబ్బు తీసుకొని కూడా తనని బ్లాక్ మెయిల్ చేశాడని చెప్పేసి ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది, దాదాపు 2 కోట్ల రూపాయలని చెప్పేసి. సో పోలీసులు చెప్పినటువంటి వివరాల ప్రకారం చూస్తే కనుక సినిమాల్లో అవకాశాల కోసం ముంబైకి చెందినటువంటి యువతి కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ అయితే వచ్చింది. ఓ సినిమాలో కూడా నటించడం అయితే జరిగింది. గతంలో రియాలిటీ షోలో పాల్గొంది. ఓ ప్రైవేటు పార్టీలో హర్ష సాయి తనను కలిశాడని, అప్పటి నుంచి ఇద్దరి మధ్య స్నేహం మొదలైందని, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి అత్యాచారం చేశాడని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొనడం అయితే జరిగిందనమాట. ఈ మేరకు కేసు నమోదు చేసినటువంటి నార్సింగి పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. యువతిని వైద్య పరీక్షల నిమిత్తం కొండాపూర్లోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించడం జరిగింది. యువతి హర్ష సాయి తండ్రిపై కూడా ఫిర్యాదు చేసిందనమాట. అయితే ఏపీలోని విశాఖకు చెందినటువంటి హర్ష సాయి యూట్యూబ్ వీడియోలు చేస్తారనమాట. అతని ఛానల్ మిలియన్ల మంది అనుసరిస్తూ ఉంటారు. కొంతమందికి సాయం చేసేటటువంటి వీడియోలు తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాడు. సో హర్ష సాయి హీరోగా ఈ అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి హీరోయిన్ గా కూడా ఇంతకు ముందు ఒక సినిమా అనేది స్టార్ట్ చేసినమాట. అది ప్రస్తుతానికి ఆగిపోయిందో లేదో నాకైతే తెలియదు. మొత్తానికి అయితే కనుక ఇది పరిస్థితి. ఒకటైతే చెప్తాను, అమ్మాయిల విషయంలో కక్కుర్తి పడితే మాత్రం ఇది ఎలాగే ఉంటది. ఇప్పుడు ఒక జానీ మాస్టర్ కావచ్చు, ఒక హర్ష సాయి కావచ్చు, ఒక షణ్ముఖ్ కావచ్చు, ఒక పక్కింటి శ్రీనివాస్ కావచ్చు, చందు సాయి కావచ్చు, ఇలా ఒక్కళ్ళు కాదండి, ఇద్దరు కాదండి, చాలా మంది బాధితులు ఉన్నారు. మీరు చూడండి, ఏ అబ్బాయి అయినా బయటకు వచ్చి నన్ను ఈ అమ్మాయి మోసం చేసిందని చెప్పేసి ఎక్కడ కూడా చెప్పడం, కానీ అమ్మాయిలు మాత్రం చెప్తారన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఈ అబ్బాయి మీద ఏకంగా రేప్ కేసు అంట, తర్వాత మోసం చేసిన కేసు అంట, తర్వాత చీటింగ్ కేసు అంట, చాలా పెద్ద పెద్ద సెక్షన్ల కింద నమోదు చేయడం జరిగిందనమాట. సో గట్టిగా మనోని కూడా పట్టుకోవడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి. మీడియా కూడానండి ఏదో వన్ సైడ్ ఒక సెలబ్రిటీ దొరికితే చాలు వాడిని చీల్చి చెండాలన్నమాట, లేకపోతే కనుక వాళ్ళకి వ్యూవర్షిప్ ఉండదు. మరి ఇంత చిల్లర స్థాయికి దిగజారటం కరెక్ట్ కాదు. ఇప్పుడు అబ్బాయి వర్షన్ కూడా తెలుసుకుని అబ్బాయి తప్పు చేసేయడం తర్వాత మాట్లాడితే బాగుంటది కదా. కాదు, అలా కాదు. ఇప్పుడు హర్ష సాయి అనేవాడు ఏం తప్పు చేసినాడు? తనకున్న దాంట్లో 1 లక్ష రూపాయలు పంచితే 10 లక్షల రూపాయలు సంపాదించుకున్నాడు. ఇంకో 10 లక్షలు పంచి 1 కోటి రూపాయలు సంపాదించుకుంటున్నాడు. సరే, తనకి హెల్ప్ అనేది చేస్తున్నాడు. ఈ మీడియా వాళ్ళు 1 రూపాయి కూడా ఎవరు 1 రూపాయి కూడా డొనేట్ జరిగి మందా వీళ్ళు వచ్చేసి వీళ్ళ మీద ఏడుస్తారు. ఇప్పుడు జానీ మాస్టర్ అనేటోడి గురించి అసలు కథలు పొంకాలు అసలు ఏమి నిరూపితమైనది తెలియదు. ఒక టీవీ ఛానల్ అయితే కనుక ఏకంగా ఆయన ఒప్పేసుకున్నాడు, కన్ఫెషన్ అయిపోయింది, మొత్తం ఒప్పేసుకున్నాడు, ఇంకేం లేదు, మొత్తం వేసేయడమే, పోక్సో చట్టం 7 ఏళ్ల నుంచి 14 ఏళ్ళు జైలు శిక్ష అన్నట్టు మాట్లాడారు వాళ్ళు. ఏకంగా టీవీ ఛానల్లో అరే ఏం మాట్లాడుతున్నారు మీది? మెయిన్ స్ట్రీమ్ మీడియా కొంచెం మిమ్మల్ని చూసి యూట్యూబర్స్ కానివ్వండి, లేకపోతే డిజిటల్ మీడియంలో ఉన్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళంతా కూడా వీళ్ళ ఎథిక్స్ ఎలా ఉంటే వీటిని బట్టి మనం ఫాలో అవ్వాలన్నట్టు ఉండాలి తప్ప ఈ రోజున యూట్యూబ్ ఛానల్స్ చూసి మెయిన్ స్ట్రీమ్ మీడియా నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు హర్ష సాయి అనేవాడి గురించి నిజంగా ఈ అబ్బాయి అమ్మాయిని అత్యాచారం చేసినాడో, లేకపోతే బ్లాక్ మెయిల్ చేసినాడో, లేదా 2 కోట్లు తీసుకుని ఇంకేదో మోసం చేసినాడో, లేదా థ్రెటన్స్ ఇచ్చాడో అనుకోండి, ఎవరు నిర్ధారించాలి? మీడియా కాదు కదా, పోలీసులు కదా. వార్తలు చెప్పండి, అంతేగాని అరే న్యూసెన్స్ అండి. రాత్రి నుంచి మీడియా ఛానల్స్ అన్నీ కూడా వీళ్ళ వ్యూవర్షిప్ తగలబడా మీ ఇంట్లో మీ కొంపల్లో మగవాళ్ళకి ఇలా జరిగితే కనుక అప్పుడు తెలుస్తుంది అన్నమాట. అవును, జానీ మాస్టర్ సంగతి కూడా అంతే. ఎంత దుర్మార్గం అంటే ఎవడు పడితే వాడు బయటకు వస్తాడు, అది చేసినాడు, ఇది చేసినాడు, లవ్ చేసినాడు, సిగరెట్లు కాల్చినాడు, అది చేసినాడు. ఏం ఎవిడెన్స్ ఉంది? ఎక్కడ నిరూపించిన తర్వాత పెట్టండి. నిరూపించిన తర్వాత 10 స్ట్రీములు వరుస పెట్టి 4 రోజుల పాటు ఇవ్వండి, ఎవడొద్దన్నాడు?
వాళ్ళేమో కష్టపడి సంపాదించుకొని ఫేమ్ తెచ్చుకోవడమా? ఈ రోజున ఇది పరిస్థితా? ఎవడ కంపల్లో లేవు, ఎవడ జీవితాల్లో లేవు, ఎవడికి లవ్ స్టోరీలు లేవు, ఎవడి జీవితాల్లో లేవు, ఏం లేవు. ఏ సెలబ్రిటీ దొరుకుతున్నాడు వేసుకుందాం, ఇదేనా ఇది సమంజసమా ఏంది సమాజంలో? ప్రతి ఒక్కడు నీతులు చెప్తాడు. నేను హర్ష సాయికి సపోర్ట్ చేయట్లేదు, అలానే ఆ మహిళకి సపోర్ట్ చేయట్లేదు. కానీ ఏంటంటే ఆ అమ్మాయి వర్షం చెప్పింది, కేసు పెట్టింది, ప్రూవ్ చేసుకునేయండి అబ్బాయిని కూడా. ఒకవేళ ప్రూవ్ చేసుకోలేకపోయినాడు ఆ రోజు చెప్దాం వీడియోలో, హర్ష సాయి తప్పు చేసినాడు, అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసినాడు, 2 కోట్ల కోసం చెప్పేసి ఇబ్బంది పెట్టినాడు, రోడ్డుకు లాగినాడు, అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసి చంపేస్తానని చెప్పేసి ఆ రోజు మనం వీడియో దేవుడు కాదన్నాడు. హర్ష సాయి ఆ రోజు వద్దంటారా లేకపోతే కోర్టు వద్దంటదా? అరే నిజం నిరూపిత కాలేదు, ఎక్కడ పారిపోయాడంట, అదంట ఇదంట. అసలు నేను తర్వాత అప్డేట్ చేస్తా అండి. కొన్ని దాంట్లో అయితే హర్ష సాయి పారిపోయాడు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు, అండర్ గ్రౌండ్కి పారిపోయాడు అని చెప్పేసి వీడియోలు చేస్తున్నాం మీడియాలో. అది ఎంత దుర్మార్గం ఇది. సో నేను చిట్టచోరకు చెప్పేది ఒకటే, గుడ్డగాల్చి ముఖం మీద తెస్తే మనకు కూడా వ్యూస్ వస్తాయి. మనకు అవసరం లేదు అలాంటి తిండి, మనకొద్దు అలాంటి ఫుడ్, మనకొద్దు అలాంటి చిల్లర డబ్బులు సంపాదించుకొని బతకాల్సిన పని అయితే లేదు. తప్పును తప్పుగా చెప్పాలి, ఒప్పును ఒప్పుగా చెప్పాలి. అదే కదా మీడియా చేసేటటువంటి పని. అది మానేసి హర్ష సాయి దొరికిపోయాడు. అసలు ఒక వెబ్సైట్లో ఆర్టికల్ రాసినాడని నేను చెప్తాను, నిజంగా మీరు షాక్ అవుతారు. నిజంగా ఇది మెయిన్ స్ట్రీమ్ వెబ్సైట్ అని సోషల్ మీడియాలో చదువుతాయినండి, అసలు మీరు షాక్ అవుతారు. సోషల్ మీడియా స్టార్ హర్ష సాయి మరోసారి వార్తలు నిలిచాడు. గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ స్టార్ పై ఒక యువతి పోలీసులు ఫిర్యాదు చేసింది. యూట్యూబర్ హర్ష సాయిపై యువత ఫిర్యాదు. సో చెప్తా చూడండి, యూట్యూబర్ హర్ష సాయిపై రేప్ కేసు, సినీ నటి ఫిర్యాదులో ఏముంది? రోడ్డుపై కరెన్సీ వెదజల్లుతూ జనాల్ని పిచ్చోళ్లు చేస్తూ ఒక యూట్యూబర్ జైలుకి వెళ్ళాడు. తాజాగా క్రైమ్ ఫేమ్ లోకి మరొకరు, కరెన్సీని గాల్లోకి వెదజల్లి న్యూసెన్స్ ఒకరిది, సర్ప్రైజ్ క్యాష్ గిఫ్ట్ తో సెన్సేషన్ మరొకరిది. ఇద్దరు యూట్యూబర్లే, క్రేజీగా ఇంచుమించు ఇద్దరు పేర్లు ఒక్కటే. వీళ్ళు రూపాయి ఎవరో ఆడేదో తెలియక చేసి ఉంటాడు, ఆ రోడ్డు మీద జల్లేవాడు. అరే నాయన నువ్వు చల్లకూడదని చెప్పేసి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేస్తే అయిపోద్ది, వాడు చేయడం ఇంకోసారి అలాంటి పని. కానీ వాడు చూడండి జనాల్ని పిచ్చోళ్ళు చేస్తూ జనాలకి డబ్బులు ఎంతో కొంత వాళ్ళ సాయం చేస్తున్నారు. మీరు పిల్లికి కూడా భిక్షం పెట్టరు, ఎంగిల్ చేత్తో కాకులు కూడా తోలరు, అలాంటి వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. పాన్ ఇండియా మూవీలో లీడ్ రోల్ సంగతి ఏమో గానీ నార్సింగ్ పిఎస్ లో కంప్లైంట్ తో హర్ష సాయి డక్టీ పిక్చర్ రోడ్డెక్కింది. ఇప్పుడు డక్టీ పిక్చరా? హర్ష సాయి డక్టీ పిక్చరా? హర్ష సాయి తనని పెళ్లి చేసుకుంటారని నమ్మించి మోసం చేశాడని బిగ్ బాస్ ఓటీటీ మాజీ కంటెస్టెంట్ నార్సింగ్ పోలీసులను ఆశ్రయించింది. తన దగ్గర 2 కోట్ల రూపాయలు తీసుకున్నాడని, ఇప్పుడు ముఖం చాటేస్తున్నాడని అడ్వకేట్ తో కలిసి నార్సింగ్ పిఎస్ లో కంప్లైంట్ చేశారు. ఆమె తమ పర్సనల్ ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని హర్ష సాయి అతని తండ్రి రాధాకృష్ణపై ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు 376, 350 సెక్షన్ల కింద 54 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని చెప్పేసి రాజేంద్ర నగర్ పోలీసులు చెప్పారు. అలాగే ఆధారాలు సమర్పించాలని బాధితురాలికి నోటీస్ ఇచ్చామన్నారు. వైద్య పరీక్షల కోసం బాధితురాలిని హాస్పిటల్కి తరలించారు. సామాన్యులకు ఇచ్చారండి, ఇక్కడ నుంచి చూడండి, సామాన్యులకు ఆర్థిక సాయం చేస్తూ మానవత్వం పరిమళించే మార్క్ వీడియోలతో అతను చేయలేదా? ఎంతో కొంత ఇప్పుడు తన దగ్గర 100 రూపాయలైనా సాయం చేసినాడు కదా, లేదా 1000 రూపాయలైనా సాయం చేసినాడు కదా, తనకున్న దాంట్లో ఎంతో కొంత ఇచ్చినాడు కదా. అరే పెట్రోల్ కూడా ఫ్రీగా పోపించినాడు కదా. మీ టీవీ ఛానల్ కానీ మీ మీడియా సంస్థలు కానీ ఏమైనా ఏ రోజైనా ఏమైనా చేసినాయా? బయట పెట్టినా చూద్దాం. తర్వాత మార్క్ వీడియోలతో యూట్యూబర్ గా పాపులారిటీ సంపాదించిన హర్ష సాయి అంత డబ్బు ఎక్కడదనే చర్చతో పాటు అక్రమ బెట్టింగ్ యాప్స్ నిర్వహిస్తున్న ఆరోపణలతో రచ్చ కూడా జరిగింది. అక్రమ బెట్టింగ్ యాప్స్ అంట. ఈ మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ లో అక్రమ బెట్టింగ్ యాప్స్ రావట్లేదా? లేదంటే ఓటీటీ ఛానల్స్ లో మరి వాళ్ళనే ఉందా? ఇప్పుడు ఆహాలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ జరుగుతుందా లేదా? వాళ్ళు అనలేరా మీరు? ఇక రీసెంట్ గా పాన్ ఇండియా మూవీలో లీడ్ రోల్ చేస్తున్నాడు. ఆ మూవీ టీజర్ కూడా రిలీజ్ చేశాడు కూడా. ఇక కంప్లీట్ గా పీచే అసలు కహాని ఏంటంటే వాళ్ళిద్దరికి ఎలా పరిచయం ఎక్కడనే పాయింట్ సోషల్ మీడియాలో ట్రోల్స్ పోటెత్తుతున్నాయంట. ఎవరికి అంత సరదా అయితే లేదు, జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. ఎవడ హర్ష సాయిని అమనభూతులు ఎడదంటే ఎక్కడ కూడా వినపట్ల. ఆ ప్రకారంగా సదరు యువతి మహారాష్ట్ర అని తెలుస్తోంది. సినిమాలపై ఆసక్తి హైదరాబాద్ వచ్చి 1-2 మూవీలో కూడా చేసింది. ఒక బిగ్ బాస్ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసింది. ఆమెకు హర్ష సాయి బిగ్ డ్రీమ్ ప్రాజెక్ట్ లో కూడా కీలకంగా వ్యవహరించాడు. అతగాడి మూవీ సంగతి ఏమో గానీ తెర వెనుక హర్ష సాయి మసాలా పిక్చర్ కాకీల ధరికి చేరింది. ఎంత చక్కగా రాసినారా కన్స్ట్రక్షన్ ఓడి మొత్తం కూడా. ఏమి అతగాడి మూవీ సంగతి ఏమో గానీ తెర వెనుక హర్ష సాయి మసాలా పిక్చర్ కాకీల ధరికి చేరింది. ప్రూవ్ అయిందా? మీరేగా చెప్పినారు ఆ అమ్మాయికి పోలీసులు నోటీస్ ఇచ్చి అమ్మ పూర్తిగా సబ్మిట్ చేయండి, నీ దగ్గర ఆధారాలని చెప్పింది మీరేగా. అప్పుడే కాకి పిక్చర్ దొరికిపోయిందంట. అత్యాచారం, 2 కోట్లు దగా, ఫోటోలు వీడియోస్ ని అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్,
ఇలా యువతి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు ఫైల్ అయింది. అయితే ఈ వ్యవహారంపై ఇంకా స్పందించలేదు హర్ష సాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు వైడ్ యాంగిల్లో ఎంక్వైరీ చేస్తున్నారు నార్సింగి పోలీసులు. ఇదండి పరిస్థితి. ఇది మీడియానా? దీని మీడియా వార్తలు అంటారా? మసాలా పిక్చర్ కాకిల దగ్గరికి చేరిందంట. ఇంకా అతను ప్రూవ్ అయినాడా మసాలా పిక్చర్ అవడానికి? అదేవిధంగా ఏంది పాన్ ఇండియా సంగతి ఏమో కానీ నార్సింగ్ డర్టీ పిక్చర్ రోడ్డు ఎక్కింది. ఎలా చూడాలి వీటిని? వీటిని ఏమంటారు? ఇది మెయిన్ స్ట్రీమ్ వార్తలేనా? టీవీ అది పరిస్థితి అండి. సో అతను ప్రూవ్ చేసుకొని తను తప్పుడు పని చేశాడని చెప్పేసి అప్పుడు ప్రూవ్ అయితే కనుక మీరు రాయండి. డర్టీ పిక్చర్ కాదు ఇంకే పిక్చర్ అని రాయండి. ఇదేం వార్త? ఇదేం ప్రాజెక్ట్ చేయడం? ఎందుకు బద్నాం చేస్తారు? అతను ఎంత కష్టపడి ఫేమ్ తెచ్చుకున్నాడు. సరే మీకు తెలుగులో యూట్యూబర్ హర్ష సాయి కనిపిస్తున్నాడు. సో మనకి అమెరికన్స్ కావచ్చు, లేకపోతే బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆస్ట్రేలియన్స్ కావచ్చు, ఒక మిస్టర్ బీస్ట్ లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళ కాన్సెప్ట్ అంట అదే కదా. దట్ వాజ్ ఎపిక్ కావచ్చు, బిగ్ డాస్ టీవీ కావచ్చు, వీళ్ళ కాన్సెప్ట్ అంతా ఇంతే కదా. సో ఐపాడ్స్ డబ్బులో ఏదో ఒకటి డొనేట్ చేస్తూ ఆ వీడియోలు క్యాప్చర్ చేసి వాటిని పబ్లిష్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అది ప్రొఫెషన్ గా పెట్టుకున్నారు. దాన్ని ఎలా తప్పు పడతాం మనం? ఏదో కొంత ఇచ్చారంటే అంత చేసుకున్నారు. మీరు కూడా చేయండి. ఎవడొద్దన్నాడు? హర్ష సాయి వద్దన్నాడా? ఇంకెవడైనా వద్దన్నాడా? సో ఇదండి పరిస్థితి. మగోళ్ళ జీవితానికి ఎక్కడ ఏ మాత్రం కూడా భద్రత లేదు. చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే అబ్బాయిలు. ఒకవేళ అబ్బాయి నిజంగా తప్పు చేస్తే కనుక బ్లాక్మెయిల్ చేసిన నిరూపితం అయితే కనుక వీడియో చేసే మొదటి వ్యక్తి నేనే, హర్ష సాయి ఇలా చేసినాడని. సో అది పరిస్థితి.